యూట్యూబ్ టాప్ సెర్చ్ లో ఉన్న ఈ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఈ బిజినెస్ పేరు పేపర్ ప్లేట్ బిజినెస్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సింది మెషినరీస్. ఈ మెషినరీస్ లో 2 టైప్స్ ఉంటాయి: సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ మెషినరీస్. సెమీ ఆటోమేటిక్ మెషినరీస్ మనకు 30,000 to 50,000 వరకు ఉంటాయి. అండ్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ మనకు లక్షల్లో ఉంటాయి. అండ్ సెకండరీ మనకు కావాల్సింది పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి రా మెటీరియల్స్. థర్డ్ థింగ్ బయర్స్. ఈ మూడు మనం కరెక్ట్ గా ఫాలో అయితే ఈ బిజినెస్ లో మనం ప్రాఫిట్స్ అర్న్ చేయొచ్చు. ఈ బిజినెస్ లో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మనం ఎంత మాక్సిమం మార్కెటింగ్ అండ్ సేల్స్ చేసినా సరే ప్రాఫిట్ రేంజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇందులో మనకి ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మెషినరీస్ పైన ఇన్వెస్ట్ చేసిన మనీ కానీ, మెషినరీస్ కి ఎలక్ట్రిసిటీ కానీ, రెంట్ కానీ, వర్కర్స్ కి శాలరీ కానీ, మనకు వచ్చే ప్రాఫిట్ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ బిజినెస్ లో మనకి ఇన్కమ్ మిగలాలంటే ఎక్స్పెన్సెస్ వీలైనంత తగ్గియాలి. అంటే సెకండ్ హ్యాండ్ మెషినరీస్ యూస్ చేయడం, మిషనరీస్ ఇంట్లోనే ఒక చోట సెటప్ చేసుకోవడం, వర్కర్స్ ప్లేస్ లో మనమే వర్క్ చేయడం, ఇలాంటివి చేస్తే మనకి ఇన్కమ్ మిగులుతుంది. ఇవన్నీ మనం కరెక్ట్ గా ఫాలో అయినా సరే మార్కెట్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన మ్యానుఫ్యాక్చరర్స్ తో మనం కాంపిటీషన్ ఇవ్వాలి. ఈ బిజినెస్ ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు. చాలా తక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఈ బిజినెస్ కి మనం ఎఫర్ట్స్ చాలా ఎక్కువ పెట్టాలి. అండ్ ఈ బిజినెస్ లో మనం నిలబడాలంటే మనం మెయిన్ ఇన్కమ్ సోర్స్ వేరేది ఉండి ఈ బిజినెస్ ని ఒక సైడ్ ఇన్కమ్ లానే ట్రీట్ చేయాలి. అప్పుడే ఈ బిజినెస్ లో మనం నిలబడగలం. ఇలాంటి మోర్ బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.